ప్రైజ్ లార్డ్ అందరికీ. పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. మరణాత. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జయించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానోడు బాలుడిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేయగా చేసునాడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కానోడు సుందరుడే ఆ స్వామి, బంగారు సాంబ్రాణి బోలములిచ్చి వచ్చామే. చూపులకు చక్కానోడు సుందరుడే ఆ స్వామి, బంగారు సాంబ్రాణి బోలములిచ్చి వచ్చామే. రండి 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 తెగ సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. దూతనే చూసామే భయపడిపోయామే, మెస్సయ్య జన్మ వార్తని మేము విన్నామే. దూతనే చూసామే భయపడిపోయామే, మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. రండి 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 తెగ సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా ఈరోజు? చెప్పండి అన్నయ్య. నిన్న ఏమైందంటే నాకు ఫుల్ సిక్ అయి ఉన్నాను అనమాట. ఇవాళ అయితే ఎగ్జామ్ ఉంది. నిన్నైతే ఫుల్ సిక్ అయి ఉన్నాను. ఏం ఫుడ్ టిఫిన్ కానీ భోజనం కానీ లిక్విడ్స్ కూడా లేవు కడుపు. చాలా సీరియస్ అయింది. కానీ దేవుడి దయ వల్ల ఈరోజు ఎగ్జామ్ అయితే ఎలా రాశాను నాకు తెలియదు, కానీ దేవుడే రాయించాడు. ఇంత మేలు చేసిన దేవునికి దేవానికి వందనాలు. ఆమేన్. ఇటు సాక్షిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విని తదుపరి ప్రార్థన వేకిద్దాము. ముందుగా వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనములలో మనం చూసినట్లయితే అక్కడ ఉంది కదా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజెప్పుచున్నాను. ఆమేన్. అయితే ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటి అంటే క్రిస్మస్లో దూతలు చేసిన సువార్త.
మనకి క్రిస్మస్ అనగానే బహుగా వినబడే ఒక మాట దూతలు చేసిన పరిచర్య, దూతలు చేసిన సువార్త. అయితే దూతలు ఇక్కడ క్రీస్తు జననము కోసము ఎవరెవరికి సువార్త ప్రకటించాయి అని మనం చూసినట్లయితే, మొదటిగా లూకా సువార్త 30వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది కదా. అక్కడ ఒక దూత వచ్చి మరియకు చెప్పడం మనం చూస్తాం. ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబోతున్నావని అక్కడ ముందుగా దూత వెళ్ళి మరియమ్మ గారికి చెప్పటం మనం చూస్తున్నాం. అలాగనే రెండవదిగా దూత యొక్క పరిచర్య ఎక్కడ చూస్తామంటే, అదే దేవదూత యేసేపు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరియా నీకైతే ప్రదానం చేయబడింది, ఆమె ఏ తప్పును చేయలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించి ఉన్నది, ఆమెను నీవు విడనాడకు అని దూత వెళ్ళి యేసేపు గారికి సువార్త చెప్పటం మనం వింటాం. అలాగనే మూడవదిగా దూతల యొక్క సువార్త క్రిస్మస్లో ఎక్కడ కనబడుతుందంటే, గొర్రెల కాపర్ల దగ్గర. ఇప్పుడే మనం లేఖనం చదువుకున్నాం కదా, గొర్రెల కాపర్లు ఆ రాత్రి వేళ చలిమంట కాచుకుంటుండగా వాళ్ళ వద్దకు ఈ దూతలు వెళ్ళి, ఇదిగో లోక రక్షకుడు, ఇదిగో మనందరి పాపములు తీసివేయటకు యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నారు పలానా స్థలమునందు అని చెప్పగా, ఆ తారని వెంబడిస్తూ ఆ గొర్రెల కాపర్లు ప్రభు దగ్గరకు చేరడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ సినారియోస్లో దూత పరిచర్య కనబడుతుంది. మొదటగా మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాయి దూతలు. అలాగనే యేసేపు గారి దగ్గరికి వెళ్ళి దూతలు సువార్త చెప్పాయి దేవుని యొక్క జననము కోసము. అలాగనే దేవుడు పుట్టే సమయంకి గొర్రెల కాపరుల వద్దకు వెళ్ళి దూతలు వెళ్ళి సువార్త చేయడం మనం చూస్తున్నాం. అయితే మన యొద్దకు కూడా దూతలు ఆహ్వానించబడాలి. మన యొక్క ఉనికిలో కూడా దేవదూతలు మనతో పాటు ఉండి మనకు కాపుదలను ఇవ్వాలి అంటే మనము ఎలాగ నడుచుకోవాలి అని ఈ వార్తలను బట్టి మనం చూద్దాం. ఎప్పుడైతే దూతలు వెళ్ళి మరియమ్మ గారికి చెప్పారో మరియమ్మ గారు భయపడలేదు. అలాగనే తను ప్రదానం చేయబడినప్పటికీ ఏంటి ఇలాగున నేను ప్రదానం చేయక మునిపే గర్భము దాల్చటం ఏంటి అన్న విషయముని బట్టి ఆమె సిగ్గుపడలేదు. తర్వాత లోకంలో ఏమవుతుందని ఆలోచించలేదు. ఒకే ఒక మాట నమ్మింది, ఇది దేవుని యొక్క వార్త, దేవుని యొక్క దూతలు చెప్పిన మాట అని సిగ్గుపడకుండా దాని యందు నమ్మిక ఉంచగలిగినది కాబట్టి దేవదూతలైన వారు మరియమ్మ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాయి. అలాగనే యేసేపు గారు కూడా ఇలాగన మరియమ్మను విడనాడద్దు అని చెప్పినప్పుడు లోకంలో ఏమనుకుంటారని ఆలోచన చేయకుండా అది దేవుని యొక్క జనన వార్త కాబట్టి సిగ్గుపడకుండా మరియమ్మను మరలా ఏలుకోవడం మనం చూస్తున్నాం. అలాగనే గొర్రెల కాపర్లు కూడా వారు భయపడినప్పటికీ ఎవరో వచ్చి చెప్పిన మాటగా దాన్ని లెక్క చేయని వారుగా కాకుండా ఆ మాటను గౌరవించి ఆ మాటకు లోబడి ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళడం మనం చూస్తున్నాం. అలాగనే మన జీవితంలో కూడా మరియమ్మ గారు యేసేపు గారు అలాగనే గొర్రెల కాపర్లైన వారు ఎలాగున సిగ్గును అందకుండా దేవుని యొక్క పనిని చేయటానికే దేవుణ్ణి కనుగొనటానికే ఎలాగనైతే లోకంలో ముందుకు వచ్చారో మనమందరం కూడా అలాగున దేవుని పనికి ముందుకు వెళ్ళువారుగా మనం ఉండాలి. ఒక మాట చూద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయము 34వ వచనము. ఇక్కడ ఈ మాటలో ఉంటుంది కదా, మనకి ఒకసారి చదువుతాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 34వ వచనము. ఇక్కడ చూద్దాము మాటలో, నీతి ప్రవక్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే, ఇదిగో దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. జ్ఞానము లేని వారు ఈ పని చేస్తే ఇలా లోకంలో ఈ విధమైన హేళనలు వస్తాయేమో, ఈ విధమైన ఈ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని కొన్ని విషయాల్లో స్టెప్ బ్యాక్ అయిపోవడం మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే దేవుని విషయంలో నువ్వు ముందుకు సాగుతూ దేవుని విషయంలో సువార్త చేయటానికి కానీ ఆయన గురించిన వార్త చాటి చెప్పడానికి కానీ నీవు ధైర్యంతో ముందుకు సాగినప్పుడు మాత్రమే దేవదూతల సహాయము, దేవదూతలు
దేవదూతల సహాయము, దేవదూతల తోడు మీకు అనేది ఉంటుందని మనము ఈ మాటలో చూడగలము. అలాగే నేను ఇంకో మాటలో కనుక మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11:16 ఇక్కడ ఏమని ఉంటుందంటే మనము ఎప్పుడైతే ఎక్కడైతే పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్న వారము ఉంది, ఎప్పుడైతే మనము పరలోక రాజ్యమునకు వెళ్ళాలని ఆశపడుతున్న వారుగా ఉన్నట్లయితే, ఆ యొక్క రాజ్యంలోనికి మనం అందరం కూడా ఆహ్వానించబడాలి అని ఆశపడుతున్నట్లయితే, మనమందరం కూడా ఈ లోకం నందు దేవుని పని చేయటానికి సిగ్గుపడిన వారుగా ఉండాలని ఇక్కడ ఈ లేఖనంలో మనకు కనిపిస్తుంది. అయితే మనము దేవుని పని చేయడానికి సిగ్గుపడినట్లయితే దేవుడు మనకి ఏదన్నా కార్యం చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. దేవుడు కూడా ఏంటి ఇతని నేను చేయాల్సింది అని ఒక ఆలోచన కలిగి ఉంటారంట. మనము దేవుని యొద్ద నుంచి కార్యాలు పొందుకోవాలి అంటే ఆయన కార్యములు బహిరంగంగా చేయడానికి మనం సిద్ధపడాలి. ఎలాగున యోసేపు గారు, ఎలాగున మరియ గారు, ఎలాగున గొర్రెల కాపరులైన వారు దేవుని కార్యము, దేవుని యొక్క సువార్త చాటి చెప్పడానికి ఈ లోకమును చూడకుండా ముందుకు సాగారో, అలాగన మనమందరం కూడా ముందుకు సాగువారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క నూతనమైన క్రిస్మస్ దీవెనలన్నీ కూడా మనందరికీ అనుగ్రహించబడతాయి. ఈరోజు క్రిస్మస్ మాసంలో, ఈ యొక్క ఆనంద మాసంలో క్రిస్మస్ వార్తను గురించి మనం తెలుసుకున్న మాట, దేవుని గురించి సువార్త చేయడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి దూతలు ఎలాగను సిగ్గుపడలేదో, అలాగనే ఈ లోక వాసులైన మరియమ్మ, యోసేపు, గొర్రెల కాపర్లైన వారు ఎలాగ సిగ్గునందలేదో, అలాగుననే ఈ లోక జనులైన మనం కూడా దేవుని యొక్క వార్త చెప్పడానికి ఎప్పుడు కూడా సిగ్గునందక ఉండాలని ఈరోజు వాక్యంలో విన్న వారమే ఉన్నాం. ఈరోజు వాక్యం మనందరినీ దేవత దేవుడు నిండుగా దీవించును గాక. ఆమేన్. రేపటి సండే కదా, రేపు జరగబోయే ఆరాధన బట్టి ఎవరైనా ప్రార్థన చేస్తారా? అండ్ అలాగే జరగబోయే ప్రతి ఒక్క క్రిస్మస్ వేడుకను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారా ఎవరైనా? అన్నయ్య ప్రార్థన చేస్తారా? సర్వాధికారి సర్వానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి ఒక దినమున మేము ఈ విధంగా మీకు ధైర్యం బట్టి వందనాలయ్యా. విషయానికి వందనాలు ప్రభావ. ఎంతలో గనులు పేరు పొందిన వారిని బంధించినప్పటికీ అల్పులు అయోగ్యులమైన మమ్మల్ని ఇంకా బతికించున్నావు దేవా. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ వందనాలయ్యా. ఇదిగోని ప్రభావ, ఈ రోజు వాక్యం ద్వారా నీ పుట్టుక గురించి మాకు తెలిసింది దేవా. అలాగే నిన్ను ఆరాధించడానికి, నీ సువార్త చెప్పడానికి సిగ్గుపడకూడదని మాకు తెలియజేసావు ప్రభావ. వాక్యం ద్వారా రీతిగా మేము సిగ్గుపడకుండా నీ సువార్తను దయచేయండి ప్రభావ. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నీ సువార్తను మేము ఆపకుండా ఉండేలా సహాయం చేయండి దేవా. అవును తండ్రి, మనుషులు ఏదో అనుకుంటున్నారని నేను సువార్త ఆపకూడదు దేవా. ఎవరు ఏమనుకున్నా కాదు, నువ్వేమనుకుంటావు అన్నది మాకు కావాలి ప్రభావ. నువ్వేమంటున్నావు అంటే మీరు ధైర్యంగా సువార్త చెప్పండి అని నువ్వు మాకు చెప్పావు దేవా. అట్టి రీతిగానే మేము సువార్త చెప్పాలి దేవా. ప్రతి మందికి నీ సువార్త చెప్పే కృపను మాకు దాయిచ్చండి, మాకు ధైర్యం దాయిచ్చండి ప్రభావ. ఎటువంటి భయము లేకుండా నీ సువార్త నలుగురికి చెప్పేలా సహాయం చేయండి ప్రభావ. ఈ సువార్త చెప్తే వాళ్ళు ఏమనుకుంటారన్నా
థాట్ మా మైండ్లో తీసివేసి మేము అటువంటి సువార్తను వాళ్ళకి కనుపరిస్తే వాళ్ళు కూడా నమ్ముకుంటారు అన్న భరోసాను మాకు దయచేయండి దేవా, దయచేయండి తండ్రి. దేవా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ధైర్యంగా సువార్తను అందజేసే కృపను భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు ఇష్టమైన సువార్తను మేము ప్రకటించాలి ప్రభా. మారుమూల ప్రదేశాలకు వెళ్ళి మేము సువార్త ప్రకటించాలి ప్రభా. ఎన్నో సువార్త అందలేని గ్రామాలు ఉన్నాయి ప్రభా. ఆ గ్రామాల్లో వెళ్ళి సువార్త అందజేయాలి ప్రభా. సువార్త అందజేసి సహాయం చేయండి తండ్రి. మీకే సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా ఇదిగోండి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నీ నామాన్ని తెలుసుకోవాలి ప్రభా. నువ్వు వచ్చేసరికి నీ నామం అందరూ తెలుసుకునేలా సహాయం చేయండి తండ్రి. అట్టి కృప గోస్పల్ అనేది ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యేలా సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. అలాగే ప్రభా ఇదిగోండి తండ్రి, ఈ రోజు ప్రార్థనాంశంగా రేపు జరగబోయే ఆరాధన గురించి ప్రార్థన చేయొచ్చు తండ్రి. రేపు జరగబోయే ఆరాధనలో మీరే తోడైనటువంటి సహాయం చేయండి తండ్రి. విషయానికి వందనాలయ్యా. పాస్టర్ గారు కాదు ప్రభా వాక్యం చెప్పేది, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాకు వాక్యం చెప్తున్నారు దేవా. నువ్వే మాకు బోధించుచున్నావు దేవా వాక్యము. ప్రతి చర్చిలో దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడి నువ్వే మాట్లాడతావయ్యా. అందరితో కూడా సంఘ బిడ్డలు అందరితో కూడా నువ్వే మాట్లాడతావయ్యా. రేపు మా కోసం ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉన్నావో ఆ వాక్యము మా హృదయానికి హత్తుకునేలా సహాయం చేయండి తండ్రి, హత్తుకునేలా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని విని శ్రద్ధగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అనుసరించే కృపను మా అందరికీ దయచేయండి దేవా. విని వదిలేసే వాళ్ళ కాకుండా విని అర్థం చేసుకునే వాళ్ళ మమ్మల్ని తయారు చేయండి దేవా. రేపు జరగబోయే ఆరాధనలో ఆత్మతోను సత్యంతోను నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దయచేదేవా. ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి దేవా, పూర్ణ హృదయంతో దేవా. దేవా నోటి నుండి కాదు దేవా, హృదయం లోపల నుంచి విరిగి నలిగిన హృదయం నుండి నిన్ను ఆరాధించాలి దేవా, ఆరాధించాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఎలా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే దేవా. అవునయ్యా, రేపు ఏమి సంభవించునో అది ఎవరికీ తెలియదు ప్రభా. ఏ దినమున ఏది జరుగునో ఎవరికీ తెలియదు ప్రభా. నువ్వు అన్నావు దేవా, రేపటి దినమును గురించి చింతించకూడదు, ఏ దినమును గురించి ఆ దినమునే మీరు మాట్లాడండి అని తెలియజేసావు ప్రభా. అవును తండ్రి, మేము రేపటి గురించి చింతించకుండా మేము నిన్ను మనసారా ఎప్పటికప్పుడు నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేదేవా, దయచేయండి. ఇదిగోండి ఈ ఆరాధనకి ఎటువంటి ఆటలు లేకుండా సహాయం చేయండి. కారణ విషయంలో విషయంలో మీరే సహాయం చేయండి. ఎటువంటి ఆటలు రాకుండా సహాయం చేయండి. మేము వాక్యాన్ని శ్రద్ధగా విని రీతిగా నడుచుకోవాలి, నిన్ను పోలి మేము నడుచుకోవాలి. నువ్వు ఎలాగైతే జీవించావు ఈ లోకంలో అలా మేము జీవించాలి. నీకు ఇష్టమైన వాళ్ళగా కేవలం నీ ఇష్టమైన వాళ్ళు జీవించాలి. స్తోత్రాలు నువ్వు మాపై చూపించే కృప ఎటువంటి అమూల్యమైనది ప్రభావ. నీ ప్రేమ గొప్పది దేవా, నీ ప్రేమ గొప్పది దేవా, ఎవరు వర్ణించలేరు ప్రేమను దేవానికి వేలాది వందన. ఆ భాష సరిపోదయా. రేపు నువ్వు మా అందరితో కూడా మాట్లాడండి తప్ప వాక్యం ద్వారా మాట్లాడండి. దేవుడు మాట్లాడుతా అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, బైబిల్ చదవడం ద్వారా మాట్లాడతాడు. ఖచ్చితంగా ప్రతి విషయంలో ఏదో విషయంలో నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. మౌనం ఉండవు దేవా, నువ్వు మౌనం ఉండవు దేవా, మాట్లాడే దేవా. నీ దగ్గర పెట్టించే ప్రార్థన ఏది కూడా వృధా కాదు దేవా. అలాగే రేపు చెప్పబోయే వాక్యం కూడా అందరూ హృదయాల్లో నాటబడేలా సహాయం చేయండి. ఎందుకంటే అక్కడ అతి సమీపంలో ఉంది, అక్కడ అతి సమీపంలో ఎన్నో సూచనలు కనపడుతున్నాయి దేవా. మేము నీ అక్కడికి సిద్ధేలా సహాయం చేయవా. అలాగే ఇది క్రిస్మస్ నెల, క్రిస్మస్ నెలలో నిన్ను ఆరాధించడానికి కనపరచడానికి ఎంతో కృషి చేస్తున్నావా. ప్రతి రోజు కూడా ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక ఇంటిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది దేవా. ఈ నెలలో జరుగు ఆరాధన ప్రభావ. ఈ పుట్టుక యావత్ ప్రపంచం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రభావ. యావత్ ప్రపంచం కూడా సెలబ్రేట్ చేస్తుంది. దేశంలో ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా నీ స్వార్థ ఉంది ప్రభావ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా నీ యొక్క క్రీస్తు పుట్టుక అనేది, క్రిస్మస్ అనేది జరుగుతారు దేవా. గొప్ప దేవుడు నువ్వు. అటువంటి ఆరాధన ఈ నెలంతా జరగబోతుందిగా తోడని సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభావ. ప్రతి క్రిస్మస్ ఆరాధనలో నీ గురించి తెలుసుకొని నువ్వు మా పాప కోసం నువ్వు చనిపోవని
తెలుసుకొని అనేకులు ఈ మారుమనసు పొందే కృప దయచేయండి దేవా. ఒక్కరు మారుమనసు పొందిన నూతన అనుభవం పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం తెలియజేసావు ప్రభా. గొప్ప ఆనందం తెలియజేసావు ప్రభా. ఎందరో నశించుచున్నారు ఈ రోజుల్లో. నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి నువ్వు వచ్చావు. అది ఈ సమయంలో ఆ సువార్తని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలా సహాయం చేయండి. మా కోసం మరణించిన నీకే వందనాలయ్యా. ఈ యొక్క పుట్టిక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలా సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి. నీ పుట్టిక అనేది ఎంతో విలువైనది. నువ్వు కేవలము మా కోసం పుట్టాయా. మా పాపాల శిలువలో కాల్చిపోయా. ఎన్ని నిందలు అవమానాలు భరించవయ్యా. ఏమిచ్చి నేను తీర్చుకోగలవయ్యా. చేయని శిక్షను అనుభవించావు. మా అందరినీ క్షమించావు దేవా. మేము ఎంత ఘోర పాపులమై అటువంటి మమ్మల్ని నువ్వు క్షమించావయ్యా. నీ రక్తం అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావయ్యా. ఎవరు కొన్నారయ్యా అలా? అటువంటి అమూల్యమైన రక్తంతో నువ్వు కొన్నావయ్యా. నీ రక్తంలో మేము నీతిగా జీవించాలి తండ్రి. జీవించాలి లోకంలో దారి తప్పిపోకుండా మళ్ళీ నీలోనే జీవించాలి ప్రభావ. నీలోనే ఆధారపడి ఉండాలి దేవా. మేము ఏం చేసినా నిశ్చిత ప్రకారం చేసే కృపను మా అందరికి దయచేదేవా. అలాగే తండ్రి ఇండియాలో సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దేవా. వర్షిప్ చేయడానికి, ఆరాధన చేయడానికి. కానీ అలా ఉండకుండా సహాయం అక్కడ నాయకులతో అధికారులతో మాట్లాడండి దేవా. నిన్ను బహిరంగంగా ఆరాధించాలి దేవా. బహిరంగంగా ఆరాధించాలి. అక్కడే అంత కష్టమైన స్థితిలో కూడా ఆరాధిస్తున్నారంటే విశ్వాసం గొప్పది దేవా. వాళ్ళ విశ్వాసం గొప్పది. అటువంటి విశ్వాసం కూడా మాలో చేయండి దేవా. మాకు గొప్ప విశ్వాసం దయచేయండి దయచేయండి. మేము ఎలాంటి సిచ్యువేషన్ ఆ విశ్వాసం కాపాడుతుంది దేవా. విషయాన్ని ఆ పక్షంలో అని రుజువు చేస్తావా. మా పక్షంలో రాజ్యమాటని తెలియజేసావు. మా ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళినా నువ్వు మాతో ఉంటావయ్యా. విషయానికి అన్నాలయ్యా. ఈ రోజు మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవయ్యా. వాళ్ళ మనసులో ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో ఆ యొక్క ప్రేయర్ ని ఆన్సర్ దయచేయండి దేవా. దయచేయండి. ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా. విని వదిలేసేవాడు అయితే కాదు దేవా. విన్న ప్రార్థనని ఆలకించి దాన్ని అమలుపరిచే దేవుడు అయ్యా. లేట్ అయిన ఆలస్యమైన అద్భుతం జరుగుద్దని సెలవిచ్చాదేవా. ఆలస్యమైన అద్భుతం జరుగుద్దని సెలవిచ్చాదేవా. అవునయ్యా. మేము విసుగక ప్రార్థించేలా సహాయం చేయండి. మేము ఉన్న ఆ యొక్క అంశంతో విసుగక ప్రార్థించే కృపను మా అందరికీ దయచేయండి దేవా. దయచేయండి ప్రభావ. అలాగే మరొక్కసారి ప్రభావ రేపు జరగబోయే ఆరాధనలో మీరే తోడనివ్వండి ప్రభావ. నీ హస్తము ఎప్పుడు మాది. ఎవరైతే 2-3 కూడి నా నామం స్తుతించుదురో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు ప్రభావ. అటువంటి సత్యలో మేమందరం కూడి ఉండగా మా మధ్యలో సంచరించి మాతో నువ్వు మాట్లాడుతావు, మా హృదయాలతో నువ్వు మాట్లాడుతున్నావు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. అలాగే ప్రభావ మేము మనస్ఫూర్తిగా ఆరాధన చేసే కృపను మా అందరికీ దయచేదేవా. అలాగే తండ్రి క్రిస్మస్ ఆరాధనలో కూడా మీరు తోడండి ప్రభావ. ప్రతి చోట జరిగే క్రిస్మస్ ఆరాధన మీరు తోడండి. నూతనంగా ఎంతో మంది రక్షింపబడేలా సహాయం చేయండి ప్రభావ. సహాయం చేయండి ప్రభావ. నీ సువార్త 10 మందికి కాదు ప్రభావ, ఎంతో మందికి తెలియజేసే కృపను మా అందరికీ దయచేయండి ప్రభావ. మా ద్వారా కూడా మీ యొక్క సువార్తను అందజేసే కృపను మాకు దయచేయండి. నీ చిత్తమైతే మేము కూడా సువార్త ప్రకటించేలా సహాయం చేయండి. మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త అందజేసే కృపను మా అందరికీ దయచేది. అలాగే తండ్రి ఏసయ్యా నీకు ఇష్టమైన ప్రకారమే జరిగించండి ప్రభావ. నీ చిత్తం ఏమైందో మా జీవితం పట్ల అదే జరిగించండి ప్రభావ. అలాగే ప్రభావ ఇప్పుడు దాకా చేసి ఈ ప్రార్థనలో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే క్షమించి మన్నించమని ఈ చిన్న ప్రార్థన పరమందు చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మనది ఆహారం మాకు దయచేయము. మేము అపరాధం చేసిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం अपवाद क्रियकलें प्रवेश रक्तम जयम अपवाद क्रियकलें प्रवेश रक्तम संपूर्ण विजय अपवाद क्रियल का अनंत काल नाशनम हल्लेलुया 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 स्तोत्रम 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 आमेन आमेन आमेन.
గగనమందు క్రిస్మస్ ఉండుగాన కీర్తులవు, గగనమందు క్రిస్మస్ ఉండుగాన కీర్తులవు, జగతి యందు క్రిస్మస్ ఉండు స్తవము గల్గుతా, యుగ యుగముల వరకు త్రైకుడుండు ప్రణతులు, యుగ యుగముల వరకు త్రైకుడుండు ప్రణతులు, సొగసుగా బరిగెడు చోద్య గీతముల్, సొగసుగా బరిగెడు చోద్య గీతముల్, దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములు, దేవమారు గానముల్ భూదేశ స్థలములు, దేవలోక పావనులను దీననరులను, దేవలోక పావనులను దీననరులను, మోవా జూడా భువి దివి క్రిస్మస్, మోవా జూడా భువి దివి క్రిస్మస్. ప్రైజ్ లార్డ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.